or against India by Pakistan. ఓకే. సో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, రెండు విషయాలు. ఒకటి, ఇవాళ ట్రంప్ మాట్లాడింది ఐఫోన్స్ గురించి ఒకటి. రెండోది, మళ్ళీ వాళ్ళు మాట్లాడారు, అయితే పూర్తి స్థాయిలో యుద్ధం ఆపింది నేను అని చెప్పను కానీ నా రోల్ ఉంది అని అంటారు. ఏది కరెక్ట్ యాక్చువల్లీ? ఒకటి, స్ట్రైట్ అవే మన ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నారు, అంతా మన ఎక్స్పర్ట్ కూడా పక్కన ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మెయిన్ థింగ్ ఏంటంటే యాపిల్ ఫోన్స్ మీద ట్రంప్ చెప్పేది కొత్త కాదు. అతను యాపిల్ కంపెనీ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో 30-40 ఎన్నో ఉన్నాయి, అన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి అంటున్నాడు. ఆ యాపిల్ చైర్మన్ చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, టిమ్ కుక్. ట్రంప్ చెప్పిన మాట ఏది కాదందో ఆయన చేసే పని ఆయన చేస్తాడు. ఆయన చేసే పని 2017-20 నుంచి ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అది మూవ్ చేశాను, ఒక ఫ్యాక్టరీ ఏదో కట్టాడు అంతే. ఎక్కువగా ట్రంప్ తో గొడవద్దు అని చెప్పించారు. ట్రంప్ కూడా ఆయన చెప్పింది ఆయన దేశం ఇంట్రెస్ట్ తో చెప్పాడు. ఎందుకంటే చైనా నుంచి ఫ్యాక్టరీలు అన్ని ఇండియాకి వెళ్ళిపోతున్నాయి, చైనాను వదిలేస్తున్నాయి, మనకు లాభం ఏంటని చెప్పాడు. అది మనం తప్పు పట్టుకోకూడదు. తప్పకుండా యాపిల్ కంపెనీకి భారతదేశంలో ఒక పెద్ద మార్కెట్, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ చేయొచ్చు. ఇక్కడ ఈజీగా ఉన్నది, ఎన్నో విధానాలన్నీ ఇక్కడ అవసరం కూడా. భారతదేశం కూడా ఎన్నో యాపిల్ ఫోన్స్ మేము పెద్ద డిమాండ్, మా దేశం మీరు ఎక్కడ పెట్టాలన్నా తప్పదు. వాళ్ళకి ట్రంప్ ఏదో అన్నాయన్నీ ఎవరు చేస్తున్నారు, ఆయన అంటాడు, మర్చిపోతాడు, నెక్స్ట్ గోల్ పోస్ట్కి వెళ్తాడు. ఆయన మిడిల్ ఈస్ట్ వెళ్ళి ఆయన చేసిన గందరగోళం ఆశ్చర్యమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు అమెరికాకి, అందరికి. అది ఆశ్చర్యమైన ప్రాబ్లమ్స్. అది మనం అంత సీరియస్ గా తీసుకోకూడదు. మన ప్రభుత్వం కూడా చాలా కరెక్ట్ రెస్పాండ్ అవ్వద్దు. అతను చెప్పిన దానికల్లా రెస్పాండ్ అవుతే ఏదో వస్తుంది. యాపిల్ ఫోన్ ట్రంప్ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు అన్నాడు, అది యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఆర్థిక వ్యవస్థ కలిసి వస్తే యాపిల్ ఇక్కడ పెడతారు, లేకపోతే ఎందుకు పెడతారు? వాళ్ళు యాపిల్ ఫ్యాక్టరీ ఇంగ్లాండ్ లో పెడతలేదే, పోనీ కాంగోలో పెట్టలేదు, సౌత్ ఆఫ్రికాలో పెట్టలేదు. యాపిల్ కి అన్ని తెలుసు, ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నది, ఇక్కడ టెక్నికల్ ఎబిలిటీస్ ఉన్నాయి. సో తప్పకుండా అది మనం సీరియస్ గా తీసుకోకూడదు. ప్రతి మాట ట్రంప్ చెప్పింది మనం సీరియస్ గా తీసుకుంటే అతనే ఎజెండా సెట్ చేస్తాడు ఇంత పెద్ద దేశానికి. అలాగే యుక్రెయిన్ మీద ఎంత అన్నాడు, యూరోప్ మీద ఎంత అన్నాడు, రష్యా మీద ఎంత అన్నాడు, చైనా మీద ఎంత అన్నాడు. మాటికి చైనా తిడుతున్నాడు, కానీ చైనా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇది అంటాడు. అవన్నీ మనం కొద్దిగా అతని ప్రవర్తన చూసాం. అన్నిటికంటే మీకు తెలిసిన విషయం, ఆయన పాలిటిక్స్ కి రాకముందు 15-20 సంవత్సరాలు ఒక మీడియా స్టార్, ఒక యాంకర్ చేసేవాడు, ఒక పెద్ద రియాలిటీ షో. ప్రతి విషయం మాట్లాడిందంతా టెలివిజన్ కి అడ్రస్ చేస్తాడు ఆయన. సో అది మనం అంత సీరియస్ గా తీసుకుని ట్రంప్ మనకి వ్యతిరేకమా, మనకి ఫోరా, నా ఫ్రెండ్ అది కరెక్ట్ కాదు. మెచ్యూర్ గా పోవాలి, అది దాని మీద లేదు. రెండో విషయం, ఆయన అంటాడు ఈవేళ అసలు ఆయన యుక్రెయిన్ టర్కీ వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళాడో లేదో నాకు ఇంకా తెలియదు, వెళ్ళి ఉండదు అనుకుంటున్నా. పుతిన్ వచ్చేదో లేదో ఇంకా నేను చూడలేదు. ఎక్కడ వచ్చినా నేను వస్తా. ఈవేళ రష్యన్ పుతిన్ అండ్ యుక్రెయిన్ జెలెన్స్కీ కలవాలి, నేను వస్తానంటున్నాడు. ఎవరు? ట్రంప్. నేను వస్తే సెటిల్ చేస్తాను, మిడిల్ ఈస్ట్ అంతా సెటిల్ చేసేస్తాను. ఇవన్నీ మామూలే. ఆయనంతా నేను చేశాను, నేను మధ్యవర్తనం చేసామంటే ఆయన మినిస్టర్ మాట్లాడారు కదా. జైశంకర్ ఏం చేశాడు, ఎప్పుడైతే పాకిస్తాన్ యుద్ధాన్ని ఆ ఫస్ట్ డే ఇన్సిడెంట్ అవ్వాక ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ 9 సైట్స్ లో ఏమో బాంబ్ చేశాక మేము ఊరుకుంటున్నాం అని చెప్పారు, తగ్గిపోమంటే పాకిస్తాన్ తాగలేదు, పాకిస్తాన్ పెంచింది. అప్పుడు వాళ్ళ ఈ ఫారెన్ మినిస్టర్స్ తో మాట్లాడారు కదా, రష్యన్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడారు, అమెరికన్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడారు. అజిత్ డోవల్ ఆయన కౌంటర్ పార్ట్, అమెరికాలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన కూడా అప్పుడు ఫారెన్ మినిస్టర్, అమెరికా 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఆయనతో మాట్లాడారు. సో నేచురల్ గా ట్రంప్ అంతా జరిగింది. వ్యాన్స్ తో మాట్లాడారు, వైస్ ప్రెసిడెంట్, ఆయన ఇండియాలో ఉన్నారు. నేచురల్ గా నా మనుషులతో మాట్లాడారు, నా మనుషుల వల్ల వచ్చిందని చెప్పారు. అది పెద్ద ఇష్యూగా మనం తీసుకోకర్లేదు. మన ప్రభుత్వం వెంటనే చెప్పింది
మేము పాకిస్తాన్ తో మాట్లాడేది మూడో దేశంతో మాట్లాడడం పెద్ద రకం ఎవరిది అక్కర్లేదని వెంటనే అన్నారు. ఇక దానికంటే ఏమనాలి? అంటే అమెరికా రోల్ లేదని చెప్పగలమా? పూర్తిగా లేదని చెప్పగలమా? లేదు, చెప్పలేము. తప్పకుండా ఒకటి మన ఫ్రెండ్ లేదంటాడు. నేను ఏమంటానంటే ఎవరైనా ఒక మాట సాయం చేసినా, ఇన్వాల్వ్మెంట్ అయినా, విన్నా, ఏదో ప్రాబ్లం నాకు చెప్పాను, నేను విన్నాను, విని ఏదో సలహా ఇచ్చా, ఎవరికో చెప్పాను, తప్పకుండా వాళ్ళు పాకిస్తాన్ అది నార్మల్ దౌత్య మార్గాలు, దౌత్య పద్ధతి. ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అన్ని దేశాలకి చెప్తారు, రేపు మళ్ళీ మాకెందుకు చెప్పలేదు అంటారు. సో అంతవరకే గాని తర్వాత ఇండియా గవర్నమెంట్ ఏం ఇన్సిస్ట్ చేశారు, వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఆపుతామండి, మీరు ఆపండి అని చెప్తే మేము చేస్తా ఉన్నారు. చక్కటి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ వాళ్ళే ఫోన్ చేశారు 3:30కి శుక్రవారం అనుకుంటా మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేశారు. చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తేనే మేము పలుకుతాం, మీరెవరు చెప్పినా మేము వినాం. సిస్టమ్ కూడా పెట్టారు. పాకిస్తాన్ అలాగే మాట్లాడారు. తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏదో ట్రంప్ కి థ్యాంక్స్ చేద్దాం అంటే లైన్ ఏదో అలా పొగితే ఏదో పిలుస్తారు, భారతదేశం వాళ్ళలాగా తోక కుక్కలాగా పెట్టుకుని పరిగెడతారు అనుకున్నాడు. ఏం జరగలేదు కదా, అయిపోయి. తర్వాత ఒకటి భరత్ గారు, ఏమీ లేని సమయంలో 1971 ఒక నెలకి వారానికో 10 వాళ్ళు గోధుమలు బియ్యం తీసుకొచ్చి మన దేశానికి ఇస్తే తిండి లేనప్పుడు రేషన్కి అమెరికాని అన్ని దేశాలని ఏమన్నా మనం ఎదవుతున్నాం. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారంటే కొంచెం మర్యాదగా మాట్లాడారు. మీరు వచ్చి నేనేదో పెద్ద మనిషిగా సాయం చేస్తానంటే అవతల పొమ్మనకూడదు కదా, చూస్తామండి అక్కర్లేదంటే చెప్తాం, మర్యాదగా మాట్లాడాలి. ఈ విరోధం తెచ్చుకునే పని కాదు ఇది. ట్రంప్తో మర్యాదగా మాట్లాడాలి. ఆయన మర్చిపోతాడు, ఇంకో విషయానికి వెళ్ళిపోతాడు, అంతే. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఇండియా వస్తాడు, టీవీ మీద ఏదో అంటాడు. అది మనం ట్రంప్ విధానాలు తెలుసుకుని వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు, బాగా హ్యాండిల్ చేస్తున్నారు, అందరితో మంచి సంబంధాలు పెట్టుకున్నారు అక్కడ నేను భావిస్తున్నాను. చాలా క్లియర్ గా నాకు ఆ రిమార్క్స్, ట్రంప్ రిమార్క్స్ కూడా, యాపిల్ ఏదో ఫ్యాక్టరీలు పెట్టేస్తుంది భారతదేశంలో, ఇక్కడ రావాల్సిన, ఇక్కడికి వస్తే నాకు పేరు వస్తా ఏదో అనుకుంటున్నాగా. యాపిల్ అతని మాట వింటారా? అతను యాపిల్ చైర్మన్, అది స్ట్రాటజిస్టా? వాళ్ళు చేసే పదాలు చేసుకుంటారు. మనమే దయవుంచి యాపిల్ ఫ్యాక్టరీలు ఇక్కడ 3 పెట్టలేదు, అవసరం ఉండి ఇక్కడ పెట్టారు. అది కూడా మనం గమనించుకోవాలి. అందులో వాళ్ళ లాభం కూడా ఉంది, అమెరికా వాళ్ళ లాభం. అంటే సార్ పుల్లారావు గారు, మీరు DNA